కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం కంఠత వాక్యంగా చదువుకున్నాము. ఇప్పుడు ఆ వాక్య భాగాన్ని గురించి కొంత సమయం దేవుని సన్నిధిలో ధ్యానించుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఇక్కడ కోరహు కుమారులో కీర్తన అని రాయబడి ఉంది. కోరహుని కొంత అతని జీవితంలో ఏం జరిగింది, కోరహు కొంత శబ్దమైన దాన్ని దాచుకొని ఏమైపోయాడు, నశించిపోయాడు. అయితే అతని కుమారులు చూడండి, అతని కుమారులు రచించారంటే తండ్రి మార్గంలో వాళ్ళు జీవించాల, దేవుని మార్గంలో జీవిస్తూ వచ్చారు బిడ్డలో. అయితే ఇక్కడ మనం చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా నీ మందిరావరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. కీర్తనలు 42వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నా ప్రాణము నీ ఆవరణము చూడవలనని నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము తృష్ణ గురుచున్నది. అలాగే 63వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. దేవా నా దేవుడవు నీవే, వేక్కుని నిన్ను వెదకుదెను. నీ బలమును నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది. పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎందుకు? నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. జీవం కలిగిన దేవుని కొరకు ఎవరు? ఈ కీర్తన దావీదు రాశాడు. అలాగే 42వ కీర్తన కూడా దావీదే రాశాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదేను అని అతను హృదయము తృష్ణగొంటూ ఉంది. ఇక్కడేమని రాయబడి ఉంది? యెహోవా మందిరావరణము చూడబడిన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చెల్లుతుంది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. ఈ వాక్యాన్ని అనుసరించి ఎంతమంది వచ్చారు ఇప్పుడు దేవుని సన్నిధికి? ఈ వాక్యాన్ని అనుసరించి ఎంతమంది వచ్చారు దేవుని సన్నిధికి? యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్న, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. దేవుని సన్నిధికి రావాలని ఎంతమందికి సంతోషంతో వచ్చారు ఇప్పుడు వచ్చిన వాళ్ళలో? ఎంతమంది సంతోషంగా వచ్చారు? లేకపోతే ఎందుకులే రావాలి కదా, వెళ్ళకపోతే ఎలాగో అని చెప్పేసి వచ్చారా? దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మనకి ఏదైనా నష్టం వస్తుందనో, శ్రమ వస్తుందనో, కష్టం వస్తుందనో, ఇబ్బందులు వస్తాయనో వచ్చారా? ఎందుకు వచ్చారు? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? దేనికోసం వచ్చాం? అసలు మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చాం? మనందరం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? ఇక్కడ ఈ భక్తుడు చెబుతున్నాడు ఏమని? యెహోవా మందిరావరణను చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. మరి ఎంతమందికి ఆశ ఉంది? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, నేను దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నాతో ఏం మాట్లాడతారో ఏంటో అని ఎంతమందికి ఆశ ఉంది? అసలు ఎంతమందికి ఆశ ఉంది? ఆశతో ఎంతమంది వచ్చారు చెప్పండి? ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, రిజల్ట్స్ వస్తాయంటే ఈరోజు దేవుడి సన్నిధికి వెళ్తే నేను పాస్ అయిపోతాను, నాకు మంచి మార్క్స్ ఇస్తారు అన్న ఆశతో వచ్చారా?
ఏదైనా అనారోగ్యం ఉంటే దేవుని సన్నిధికి వెళ్తే ఆరోగ్యం వస్తుందని వచ్చారా? ఏమన్నా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిలో నుండి దేవుని నన్ను విడిపిస్తారు, దేవుని మందిరానికి వెళితే అన్న ఆశతో వచ్చారా? ఎందుకోసం వచ్చాం మనం? జీవం గల దేవుని దర్శించుకున్న హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఎందుకంటే లేకపోతే దేవుని మందిరానికి వస్తే మన కొందరితో ఫ్రెండ్షిప్ అవుతుంది, లేకపోతే కొందరితో ఏదైనా లావాదేవీలు చేయొచ్చు అని వస్తున్నావా దేవుని మందిరానికి? ఎందుకు వస్తున్నాం? సంతోషంతో వస్తున్నారా? లేకపోతే ఎందుకంటే ఫ్రెండ్స్ని కలుసుకోవచ్చులే మందిరానికి వెళ్తే కదా? ఏంటి నవ్వుతున్నారు పిల్లలు? ఫ్రెండ్స్ని కలుసుకోవచ్చు చక్కగాను. ఇప్పుడు మందిరానికే రావక్కర్లా, ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్స్, చూస్తూ కూడా మాట్లాడవచ్చు కదా. ఏంటది? వీడియో కాల్. వీడియో కాల్ చేసి అయినా మాట్లాడవచ్చు, పక్క పక్కనే రావక్కర్లేదు కదా. చాలామందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందుకని మందిరానికి రాకపోయినా పర్వాలా, అవునా కదా. ఫ్రెండ్షిప్ కోసం రావక్కర్లేదు, లేకపోతే ఏదైనా చిట్లు కట్టించుకోవడానికి రావక్కర్లా. అలా చిట్లు కట్టించుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మందిరానికి వచ్చి, చాలామందితో ఫ్రెండ్షిప్ చేసి. అలాంటి కస్టమర్స్ కూడా ఇప్పుడు ఉన్నారు ఇక్కడ, కొంతమంది నష్టపోయిన వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం మందిరానికి వస్తున్నాము అంటే దేనికోసం వస్తున్నాం? మందిరానికి ఎందుకు వస్తున్నాం? దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాము, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాము. అలా మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాము? ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, జీవం కలిగిన దేవుని దర్శించుకున్న హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ, చాలా దగ్గర బంధువులు కానీ ఎక్కడికో వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు వస్తే మనకి ఎట్లా ఉంటుంది? సంతోషం అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా? మామూలుగా ఈ లోకరీతిగా వ్యక్తుల గురించి మనం అలాగ అనుకుంటున్నాం. మరి దేవుని సన్నిధిలో ఎంత ప్రసన్నత ఉంటుంది, ఎంత మహిమ ఉంటుంది, ఆయన ప్రత్యక్షత ఎంత ఉంటుంది ఆయన మందిరానికి వస్తే, అవి మనం చూడగలుగుతున్నామా లేదా? దేవుని ప్రత్యక్షతని మనము గ్రహించగలుగుతున్నామా లేదా? ఇక్కడ భక్తుడు ఏమన్నా జీవం కలిగిన దేవుని దర్శించడానికి నా హృదయము నా శరీరం కూడా ఎలాగుందంటున్నాడు? ఆనందంతో కేకలు వేయుచున్నది. ఆనందంతో కేకలేస్తానంట. మరి మన అబ్బా ఈరోజు వెళ్ళకపోతే పర్వాలేదు, లేకపోతే ఈరోజు వెళ్ళేసి వస్తే అయిపోతుందిలే, ఏదో టైంకి వద్దాం అనుకుంటున్నారా? మా దగ్గర ఒకసారి ఒక సహోదరుడు సాక్ష్యం చెప్తూను, చాలా అప్పు ఉందంట, చాలా లక్షల్లోనే అప్పు ఉందంట. అసలు అదంతా ఎట్లా తీర్చాలి ఏంటి అనుకునేవాడంట. అనుకుని ప్రతి సండే టైంకి మందిరానికి వచ్చేవాడంట. అప్పులన్నీ తీరిపోయినాయంట. అతను సాక్ష్యం చెప్పాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, వస్తాడు కావాలంటే, నాగోల్లో ఉన్నాడు. అప్పులన్నీ తీరిపోయినాయంట. ఒకరోజు సాక్ష్యం చెప్పాడు. మనం సమయానికి రావడానికే మనకి ఇంట్లో పనులవ్వవు కదా, చక్కగా దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం? ముందుగా వచ్చి ఇంట్లో పనులు వెళ్ళి నాకు చేసుకోవచ్చు, ఆరాధన అయిపోయినాక, లేకపోతే 10కి 10:30కి వస్తున్నారు. అప్పుడు పనులు అవ్వవా? లేస్తే పనులు అవుతాయా అవ్వవా?
ఇప్పుడు అదే ఆఫీస్కి వెళ్ళాలన్నా, పిల్లల్ని స్కూలుకో కాలేజీలకో పంపించాలన్నా పని అవుతుందా అవుదా? వాళ్ళని పంపిస్తారు లేదా వండి పెట్టి. మరి ఆదివారం ఎందుకు మనకు అంత అశ్రద్ధ ఎందుకు? ఆదివారం వాళ్ళకి సెలవు కాబట్టి మనం కూడా రెస్ట్ తీసుకోవచ్చు కదా, అంతేనా? వెళ్ళినాక రెస్ట్ తీసుకోవచ్చు. వెంటనే పనులు చేసుకొని తొందరగా లేచి పనులు చేసుకొని చక్కగా దేవుని సన్నిధికి వచ్చి అయిపోయినాక వెళ్ళిన దగ్గర నుండి ఏం చేస్తాం? వెళ్ళిన దగ్గర నుండి చక్కగా రెస్ట్ తీసుకోవచ్చా? లేకపోతే మిగిలిన పనులైనా చేసుకోవచ్చా లేదా? ఎందుకంటే ఆఫీసు లేట్ అయితే ఆబ్సెంటా? గేట్లు వేసి చేస్తారా? కాలేజీకి స్కూల్స్కి లేట్ అయితే బయట పంపించేస్తారా? అందుకని తొందరగా వెళ్ళాలి. ఇక్కడైతే ఎవరం బయట పంపంగా. కొన్ని చర్చెస్లో అయితే టైం అయిపోతే గేట్లు వేసి చేస్తారంట, మీకు తెలుసో లేదో. సైన్యంలో కత్తిపతి ఒక యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లల పెట్టుకు వానకోవలు గూటి స్థలము దొరికెను. చూడండి, ఇది వరకు ఇక్కడ పిచ్చుకలు బాగుండేవి, మీకు తెలుసో లేదా? గూళ్ళు పెడతా ఉండే పిచ్చుకలు. ఎప్పుడు వాటిని తోలుకోవాల్సి వచ్చే, తెలుసో లేదో? ఇక్కడైనా నాగోళ్ళు అయినా పిచ్చుకలు బాగా వచ్చాయి, పక్షులు బాగా వచ్చాయి. గూళ్ళు పెడుతూ ఉండేవి. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా ధన్యత గురించి. చూడండి, అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది ధన్యతల గురించి. ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. అతడు నీటి కాలువను యోన నాటబడిందే, ఆకువాడకు తన కాలువందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు, అతడు చేయనిదంతయు సఫలము అగును. ఎందుకంటే ఇక్కడ చూడండి, నీ మందిరమున నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందని ఉంటుంది చూడండి. అపవాది ఏమైపోతుంది? దేవుణ్ణి స్తుతిస్తూ వస్తే అపవాది ఏమైపోతుంది? దుష్టుడు ఏమైపోతాడు? దేవుణ్ణి స్తుతించినప్పుడు అపవాది అక్కడ నిలుస్తాడా? అక్కడ ఉంటాడా? పారిపోతాడా? చెప్పండి. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని మందిరంలో, అందుకే దావీదు ఏమంటాడు? నా జీవితకాలం అంతయు నేను ఎక్కడుండాలనుకుంటాడు? దేవుని మందిరంలో ఉండాలి అనుకుంటాడు అని ఆశపడుతూ ఉంటాడు కదా. ఒక రాజు అయ్యుండి కూడా ఆ రీతి ఆశ కలిగి ఉన్నాడు. మరి మనం ఇక్కడ దేవుని మందిరంలో ఉండేవాళ్ళు నిత్యము ఏం చేస్తారు? దేవుణ్ణి స్తుతిస్తారా? స్తుతించరా? దేవుణ్ణి స్తుతించడానికి వచ్చామా మనమా? లేకపోతే ఊరికనే వచ్చామా దేవుని సన్నిధికి? నీ వలన బలం నొంది మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలము నొంది మనుషులు ధన్యులు. నీ వలన బలం పొందు. 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అలాగే యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. యెహోవా మనకు కూడా ఏమై ఉన్నారు? ఆయన మనకు కూడా బలమై ఉన్నారు. మనకు కూడా బలమై ఉన్నారు. ఆయన్ని మనం కూడా ప్రేమించాలి. మన శైలము, మన కోట, మన రక్షించేవాడు, మన రక్షణ దుర్గము, మన ఉన్నత దుర్గము మన దేవుడే. ఎందుకంటే నీ వలన బలమునుంది మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గం వారికి
అతి ప్రేములు. నీ వలన చూడండి, దేవుడు మనకి శక్తిని బలాన్ని ఇవ్వకపోతే మనం ఏమన్నా చేయగలుగుతామా? ఏమన్నా చేయగలుగుతామా లేదా? చాలా తిని బలం పొందినా కూడా ఏమీ చేయలేరు. దేవుని కృప మనకు తోడుగా లేకపోతే ఏమీ చేయలేము. మనం అనుకుంటాం మనకి శక్తి ఉంది, మన బలం ఉంది, మనం పని చేయగలమో, లేకపోతే ఉద్యోగం చేయగలం, వ్యాపారం చేయగలం, అది చేయగలము, ఇది చేయగలం అనుకోవచ్చు చాలాసార్లు. కానీ దేవుని కృప తోడుగా లేకపోతే నేను అనుకుంటాను ఒక్క అడుగు తీసి ఒక్క అడుగు కూడా మనము వేయలేము అనుకుంటా. దేవుడే మనకి బలం. ఏ విషయానికైనా దేవుడు మనకు బలం ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేము. నీ వలన బలమునుంది మనుషులు ధన్యులు, అతి చేయ మార్గం వారికి అతి ప్రియములు. 28వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం ఒకసారి. యెహోవా నా ఆశ్రయము, నా కేడుము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగి కావున నా హృదయం ప్రహర్షించుంది. కీర్తనలో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నారు, కీర్తనలతో ఆయన్ను స్తుతిస్తూ వస్తున్నారు. యాత్ర చేయి మార్గం వారికి అతి ప్రేములు. వారు బాకాలోయలబడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేదురు, తొలకరి వాన దాన్ని దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు. నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేస్తూ వస్తారు. ఆ బలం ఇచ్చేది దేవుడే. ఎందుకంటే చూడండి, బలాన్ని ఇచ్చేది, శక్తిని ఇచ్చేది, అన్నిటిని ఇచ్చేది దేవుడే. 103వ కీర్తన 5వ వచనం చదువుకుందాం ఒకసారి. ఆ పక్షిరాజు యవ్వనము నీ క్రొత్తదవుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఎప్పటికప్పుడు బలాన్ని ఇచ్చేది, శక్తినిచ్చేది, నిలబెట్టేది దేవాదేవుడు ఒక్కడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 4:7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటముల్లో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటాలు మన అందరిది మంటి ఘటమే, మనం మంటి లాంటి వాళ్ళమే. అయితే ఈ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు, దేవుడు బలాన్ని ఇచ్చేది దేవుడు. మనం మంటివారం కదా, మంటివారమైనా కాదా? మంటివారమైనా కాదా మనం? అలాంటి వాళ్ళకి బలాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు బలాన్ని, శక్తిని ఇచ్చారు. బాకాలోయ అంటే ఏంటి? శ్రమలోయ అని కదా. అలాంటి వారిని వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయదు, తొలకరి వారిని దాన్ని దీవెనతో కప్పును. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడను. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా నా ప్రార్థన ఆలకింపుము. భక్తుడు ప్రార్థన చేస్తున్న నా ప్రార్థన ఆలకింపుము. ఇప్పుడు కొరింథీయులకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలామంది భక్తులు ఉన్నారు. వారి జీవితంలో వాళ్ళకి సమస్తం ఇచ్చింది ఎవరో? వాడు ఏ రీతిగా నడిచారో, చాలా శ్రమల్లో, వేదనలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. అతను నడిపించింది ఎవరో? శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ఆయన ఆత్మతో నింపి నడిపించింది ఎవరో? దేవుడా తన స్వశక్తిని బట్టి నడుస్తూ వచ్చాడా? దేవుణ్ణి బట్టి ఆ రీతిగా ఆయన పరిచర్య చేయగలిగాడు కదా. శ్రమల్లో కూడా, శోధనలో, వేదనలో, అనేక పరిస్థితుల్లో దేవుణ్ణి నిలబెడుతూ వచ్చాడు. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడము దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము.
యాకోబు యెహోవా సైన్యములకు దేవు నా ప్రార్థన ఆలకింపుము. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు దేవుడు కదా. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన దేవుడు వింటాడు అని ప్రార్థన చేస్తున్నామా, వినడానికి ప్రార్థన చేస్తున్నామా? వింటాడు కదా దేవుడు. మన ప్రార్థన, మన అందరి ప్రార్థన వింటాడు కదా. కాకపోతే మనం ఏం చేయకూడదు, పాపాన్ని దాచుకొని ప్రార్థన చేస్తే మట్టుకి వింటారా వినరా? మన హృదయం అంత పాపంతో నింపుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటారా? నేనైతే వినరనుకుంటున్నా. మరి మీరు వింటారనుకుంటే చాలా మంచిది. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండి నాకు ఇష్టము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్కరోజు దేవుని మందిరంలో ఉంటే 1000 దినాలు ఉంటే ఎంత శ్రేష్టమో అంత శ్రేష్టం అంట. అంత శ్రేష్టం. కానీ మనకైతే ఇప్పుడు దేవుని మందిరంలో ఉండాలని అనిపించట్లే అసలు కదా. కరోనా వచ్చిన దగ్గర నుండి రాత్రిపూట ఎంతమంది వస్తున్నారు ప్రార్థనకి? ఇది బుధవారం ప్రార్థన ఉండేది, శుక్రవారం ఉండేది, శనివారం ఉండేది. రాత్రిపూట శనివారం అయితే ఒక్కోసారి ప్లేస్ సరిపోయేది కాదు, అంతమంది ఉండేవారు ఇక్కడ పడుకోవడానికి కూడా. ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? ఆయన ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మరి అది మనకి ఇష్టమేనా కాదా? భక్తుడేమో చక్కగా నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున ఉంటే నాకు ఇష్టము. భక్తిహీనుల గుడారంలో అంటే దేవుని ఎరిగి ఉండి కూడా భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా ఉండే వాళ్ళ దగ్గర నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నాకు ఇష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే అక్కడ లేకపోతే బంధువుల ఇంటికో లేకపోతే అక్కడికో ఇక్కడికో వెళ్ళి ఉండటానికంటే దేవుని మందిరంలో ఉండటం, ఒక్కరోజు ఉండటం అయినా చాలా ధన్యత, చాలా ధన్యత. మరి అది గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు. నా దేవుని మందిర ద్వారం ఉంటే నాకు ఇష్టము. దేవుని మందిరంలో ఉండటము, దేవుని మందిరం ఉండి పరిచర్య చేయటము చాలా దీవెన, చాలా ఆశీర్వాదం. అలా చేసిన వాళ్ళు నీ దేవుని చాలా ఉన్నత ఇదిలోనికి నడిపించారు. మరి మీరు కూడా చక్కగా, కొంతమంది పాపం క్యాలెండర్స్ వాళ్ళకి ఎంత కాలేజీలు ఉన్నా స్కూల్స్ ఉన్నా వేరే టైంలో వచ్చి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళకి జాబ్స్ ఉన్న వచ్చి చక్కగా పనిచేశారు. దేవుడు వాళ్ళని తప్పకుండా ఉన్నత స్థలంలో నిలబెడతారు, తప్పకుండా ఆశీర్వదిస్తారు. దేవుని పని అశ్రద్ధగా చేసేవాళ్ళు, శాపగ్రస్తులు కానీ శ్రద్ధగా చేసేవాళ్ళని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఆ చేసే పని మనము ఎవరిని బట్టో చేయొద్దు, మనుషుల్ని బట్టి ఏది చేయొద్దు. మనం పని చేస్తున్నామంటే ఎవరి కోసం చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నామంటే ఎవరి నిమిత్తం చేస్తున్నాం? దేవుని పని ఇది. దేవుని పనిలో పాలు పంపులు పొందితే నాకు మంచిది అన్న ఉద్దేశంతో చేయండి. అది మీకు తప్పక చాలా ఆశీర్వాదం ఉంటుంది. అది ఏ పని చేసినా కానీ అది గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. సూర్యుడు కేడుము అయి ఉన్నారు అని చెప్పి కృప గురించి మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఇక్కడేమని రాయబడింది? దేవుడని యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును.
కృప గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కాస్త పెద్దగా చదివే అందరికి కనిపించేట్టు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందాము అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. ఆయన యొక్క పరిపూర్ణతలో నుండి మనం ఆయన నుండి కృప వెంబడి కృప పొందాము. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతుల మూలముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని గూర్చిన దేన్ని బట్టి నిరీక్షణను బట్టి మనము అతిశయపడుతూ ఉన్నాము. ఆ కృపయందు ప్రవేశం కలవారమై మనం అందరం ఆయన మహిమను గూర్చి అతిశయపడుతూ ఉన్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మన విషయమై దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు అనుగ్రహింపబడిన దేవుని కృప, ఆయన కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నాము. ఆయన కృప చేతనే మనం ఈ రీతిగా జీవిస్తూ ఉన్నాము అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ కృప గురించి వ్రాయబడింది. అలాగే ఘనత గురించి కూడా మనం కొన్ని వాక్యాలు చూసుకుందాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. చూడండి, 12:26. అప్పుడు నేను ఎక్కడ ఉందినో అక్కడ నా సేవకుడు అక్కడ నన్ను సేవించని ఎడల నా తండ్రి అతని ఘనపరచును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. దేవుణ్ణి సేవిస్తూ వస్తే అప్పుడు ఆయన మన్నేం చేస్తారు? గణపరుస్తారు లేదా? దేవునిలో నిలిచి దేవునితో సహవాసం కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన ప్రవర్తన చూసి ఏమంటారు? అమ్మ, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలే అని కనపరుస్తారా లేదా? ఘనత వస్తుందా రాదా? ఏం మాట్లాడేంటి? వస్తుందా రాదా? దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి వచ్చేది, మన బట్టి కాదు. మనకు వచ్చేది దేవుణ్ణి బట్టి మనకి ఘనత వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:10. సత్క్రియ చేయి ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సత్క్రియ, దేవుని పట్ల మంచి క్రియలు కలిగి మనం జీవిస్తే ఏమొస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. ఇంకా ఏం మాట్లాడలేదు? మొదటి యూదునికి గ్రీసు దేశానికి కూడా మహిమయు ఘనతయు, మహిమ ఘనత సమాధానము కలుగుతుంది. ఎప్పుడు? మంచి క్రియలు కలిగి జీవిస్తే, దేవుని క్రియలు కలిగి మనం జీవించినప్పుడు ఆయనకు మనకు మహిమ వస్తుంది. మన కూడా ఏమంటారు? మన బట్టే కదా దేవుని నామానికి మహిమ వచ్చేది. అవమానం వచ్చినా, మహిమ వచ్చినా, ఏదొచ్చినా, ఘనత వచ్చినా దేవునికి మన బట్టేనే కాదా? మన బట్టే కదా.
యెహోవా కృపయు ఘనతే అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థంగా జీవిస్తూ వస్తే ఆయన ఏ మేలు చేయకుండా మానతారా? ఏ మేలు జరగలేదు నాకు ఇంతవరకు దేవుళ్ళలోకి వచ్చినాక అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నాకు ఏ విధమైన మేలు జరగల దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా లేరా? లేదు అన్నవాళ్ళు ఒకసారి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. మేలు లేదు అన్నవాళ్ళు, మేలు జరిగింది అన్నవాళ్ళు కాదు, మేలు లేదు అన్న వాళ్ళని స్తుతించుకున్నాం. మనందరికీ దేవుడు మేలు చేశారు కదా, మనందరికీ మేలు చేశారు, గొప్ప మేలు చేశారు. ఎవ్వరూ చేయలేని, ఈ భూలోకంలో ఎవ్వరూ చేయలేని మేలు దేవుడు చేశారు మన పట్ల. చేశారు లేదు? ఒప్పుకుంటారు లేదు? ఆ విషయమైనా ఒప్పుకున్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 34వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. సింహ పిల్లలు లేమి గలవ ఆకలి కొన్ను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు, ఏ మేలు కొదువుగా ఉండదు దేవుణ్ణి ఆశ్రయించే వారికి. అందుకే ఇక్కడ ఏం చేయదు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు, ఆయన ఏ మేలు చేయకుండా మానడు. అలా సైన్యములకు అతిపొగ యెహోవా, నీ యందు నమ్మక ఉంచేవారు ధన్యులు. దేవుని పట్ల నమ్మిక ఉంచేవాళ్ళు ఎప్పుడు కూడా ధన్యులేనా కాదా? మనం ధన్యులమేనా కాదా? ఈ లోకంలో ఏమన్నా ఇస్తేనే ధన్యులమా? దేవుని యందు నమ్మకం ఉంచడమే మన జీవితాల్లో మనకి గొప్ప ధన్యతేనా కాదా? 40వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం ఒకసారి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, గర్విష్ఠులనైనను త్రోవ వీడ్చి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక. మనం ఎవరిని లక్ష్య పెట్టకూడదు? దేన్ని లక్ష్య పెట్టకూడదు? చెప్పండి, దేన్ని లక్ష్య పెట్టకూడదు? గర్విష్ఠులనైనను, గర్వంగా ఉండేవారిని మనము లక్ష్య పెట్టకూడదు. త్రోవ వీడ్చి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. అలాంటి వాళ్ళని నమ్ముకుంటే మనకేం ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. చూడండి, ఈ లోకంలో కాస్త మంచి పదవిలో ఉంటే వాళ్ళని నమ్ముకుంటాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు చాలా బాగా డబ్బు ఉండాలి, గర్వం ఉంటుందా ఉండదా? గర్వం ఉంటుందా ఉండదా? కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు కదా. అలాంటి గర్విష్ఠులనైనా, ఇంకా దేవుని మార్గాన్ని విడిచి త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారిన ఎన్నో లక్ష్య పెట్టక, అబద్ధాలు ఆడుతూ తిరుగుతూ ఉంటారే, అట్టివారిని ఆయన లక్ష్య పెట్టక దేవుని వైపు చూసేవాళ్ళు ధన్యులు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. మన జీవితంలో దేవుడు గొప్ప మేలు, ఏ మేలు చేశారో, అన్నింటికన్నా గొప్ప మేలు ఏం చేశారు మనకి? గొప్ప మేలు, ఎవ్వరూ చేయలేని మేలు మనం ఎవ్వరూ చేయలేము, ఎవరికీను. ఏం మేలు చేశారు మన కోసం? ఆయన పరలోక మహిమని విడిచి ఈ భూలోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో మనం నరకంలో నశించిపోవటం ఆయన చిత్తం కాక పరలోకానికి వెళ్ళడానికి ఆయన ఏం చేశారు? మన కొరకు ఏం చేశారు? ప్రాణం పెట్టారు. ఒట్టిగా ప్రాణం పెట్టలే, ఎంత శ్రమ పడ్డారో లేదా మన కోసం? హింసింపబడ్డారు, దూషింపబడ్డారు, ముఖం మీద ఉమ్మి వేయబడింది, ఇంకా నలగొట్టబడ్డారు, వీపు మీద దున్నబడింది. చూడండి, ఎంత నీచమైన ఆ మరణానికి అప్పచెప్పారు. ఆయనలో ఏ పాపమో లేదు, కానీ మన కోసం పాపాన్ని భరించారు. మన కోసం ఆ శిలువ మరణం ఎందుకు పొందారంటే మన పాపాలన్నిటినీ
మన నుండి దూరపరిచి మన విమోచించడానికి ఆయన కలూరి శిలువలో ప్రాణము పెట్టారు. చూడండి, ఒకసారి పొడి చేస్తే ప్రాణం పోతుంది, అదేమి తెలియదు. కానీ ఆయన ఎంతగా హింసించారో మనం ఒకసారి తెలుసుకుంటే మన హృదయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంతగా హింసించారో. కీర్తన 22 చదువుతాం, 53 చదువుతాం ప్రతి వారం. కానీ దాన్ని మట్టు మనం ధ్యానించలేము, మన హృదయంలోకి తెచ్చుకోలేము. చదివేస్తాం, అయిపోతుంది, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. మన్నే ఆ నిత్య నరక నుండి తప్పింపడి నిత్య రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్ళటానికి, ఆయన ఉన్న స్థలంలో మనం ఉంచడానికి ఆయన సిలువలో ఏం చేశారు? మన కోసం ప్రాణం పెట్టారు కదా. ప్రాణం పెట్టి మనని ఆ పాపం నుండి, శాపం నుండి విమోచించారు. అయితే మనం ఇంకా దానిలోనే కూరుకుపోయి మనము ఉండకూడదు. మనకిచ్చిన ఆ గొప్ప రక్షణ, అదే గొప్ప భాగ్యం. మనకి ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా బ్రతుకుతాం కదా. చూడండి, ఏమీ లేకపోయినా ఇది కారం వేసి తినైనా బ్రతకొచ్చు, అవునా కదా. మేము ఆఫీస్కి వెళ్ళే టైంలో, లంచ్ టైంలో బయటకు వెళ్తూ ఉంటే అక్కడ చెట్ల దగ్గర అక్కడ పనిచేసేవాళ్ళు కారం అది వేసుకొని తింటూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు మంచిగా ఉండేవారు. అదే ఉంది, పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవారు? ఏదో గొడ్డుగారం అని అది వేసుకొని బాగా నెయ్యి వేసుకొని అది తినేవాళ్ళు. వాళ్ళకి అది చాలా ఇష్టంగా ఉండేది. అయినా వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ తింటున్నా ఎట్లా ఉంటుంది హెల్త్? ఇప్పుడు అన్నీ మంచి మంచి ఏది తింటున్నా ఏం లేదు, ఏమి లేదు. ఆరోగ్యం ఎప్పుడు ఎవరి ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కదా. దేవుని కృప మన పట్ల అంత హెచ్చుగా ఉంది. ఆయన మనని వెదకి, మనం ఆయన వెతకలేదు కానీ ఆయన మన వెదకి రక్షించి ఇప్పటి వరకు సజీవుల లెక్కలో ఉంచారు. అంత గొప్ప భాగ్యాన్ని మన పట్ల దేవుడు చేసినందుకు మనం ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరుచుకుందాం.